తప్పకుండా అత్తయ్య. ఇవన్నీ ఇప్పుడు మాటలేమ్మా. వాళ్ళ డాడీని చూస్తే గొంతు నుంచి మాట కూడా పెగలదు. ఇది అయ్యే పని కాదు. అరే విక్రమ్, ఎందుకురా కీర్తిని రెచ్చగొడతావు? ఫంక్షన్ జరుగుతుంటే గొడవ చేయడం కరెక్ట్ కాదురా. ఏదైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం. ఏంటండి మీరు ప్రతిదానికి అడ్డుపడుతున్నారు? అడ్డు తగలటం కాదే, సమయం సందర్భం చూసుకోకుండా గొడవ చేస్తే మా బావ కోపం వస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది. కీర్తి, ఆయన అలాగే అంటారు గాని మనం పోదాం పద. అమ్మా అమ్మ కీర్తి, ఏవే నా మాట. అలా చూస్తావే, పద. ఏంటో వీళ్ళు. ఓం రమా సత్యనారాయణ స్వామి నమో నమః. ఓం క్షీరోదన్న ప్రదేశే శుచిమణి విలసత్సైకతేమౌక్తికానాం మాలాకప్తాసనస్తః స్ఫటికమణి భైర్మౌక్తికైర్మండితాంగః శుభ్రైరభ్రైరభ్రైరపరివిరచితైర్ముఖ్యపీయూషవర్షైః ఆనందీన పుణ్యాకారిణ్యగదా శంఖపాణిర్ముకుందః. ఇంకా రాలేదు. భూపాదో యస్య నాభిర్యదాసురనిలస్యంద్ర సూర్యౌ చ నేత్రే కర్ణావాసాస్తిరోద్యోర్ముఖమభిధానో యస్య వాస్తేయమభి అంతస్తమ్య. ఆపండి. నా ప్లాన్ ప్రకారం వాసుకి గొడవ స్టార్ట్ చేసింది. నేను చేయాలనుకున్న పని వాసుకి పిన్ని చేస్తుంది. ఎలాగైనా ఈ వ్రతం ఆగితే చాలు. ఏం వాసుకి, రాను రాను నీ బుద్ధి మందగిస్తుంది. శుభకార్యం జరుగుతుంటే ఎందుకు ఆపుతున్నావు? మీ కోడలికి శుభకార్యాలు జరిగితే సరిపోతుందా అన్నయ్య? నా కోడలికి జరగాల్సిన కార్యక్రమం జరగొద్దా? ఏం మాట్లాడుతున్నావు? ఉన్నదే మాట్లాడుతున్నాను అన్నయ్య. మీ కూతురు మీకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని తనని దూరం పెట్టారు. రిసెప్షన్ చేయలేదు, సారి పెట్టలేదు, 16 రోజులు పండుగ చేసి పసుపు తాడు మార్చి పుస్తలు వేయలేదు. జరగాల్సినవన్నీ జరగకపోతే మీ కుటుంబానికి కీడా అన్నయ్య గారు, మాకు మాత్రం కీడు కాదా? మీ కోడల్ని కొడుకుని కూర్చోబెట్టి సత్యనారాయణ వ్రతం జరిపిస్తున్నారు. వీళ్ళకి అది కూడా జరగలేదే. ఈ ముచ్చటలన్నీ తీర్చుకోవాలని ఆడపిల్లగా కీర్తి కాసుండదా? అవి నెరవేర్చాల్సిన బాధ్యత మీదే కదా. జరిగిందేదో జరిగిపోయింది వాసుకి. ఇప్పుడు అదంతా ఎందుకు? వ్రతం ఆపడం కరెక్ట్ కాదు. నీకేం కావాలో చెప్పు. నా కోడలికి ఇప్పటికిప్పుడు మంగళసూత్రం మార్చే కార్యక్రమం జరిగి తీరాలి. లేదంటే ఈ వ్రతం జరగడానికి వీల్లేదు, నేను జరగనివ్వను. ఏంటమ్మా నువ్వు చెప్పేది? ఇంకా మీ కోడలికి పుస్తలు వేయలేదా? అదే కదా నేను మొత్తుకుంటున్నాను. అయ్యో, ఎందుకమ్మా అంత నిర్లక్ష్యంగా ఉన్నారు? అది ఎంత పెద్ద అరిష్టం. జరగరాని నష్టం జరిగితే, ఆ పిల్లకి అన్యాయం జరిగితే ఎవరిది బాధ్యత? సాంప్రదాయాలు పాటించకపోతే ఎలా? ఇలాంటి ఆచారాలుంటాయని, పద్ధతులు జరిపించాలని నాకు తెలియదండి. లేదంటే నేను చేసేదాన్ని. సరే, ఇప్పుడు చేద్దాం. కీర్తి మెడలో మంగళసూత్రం వేయిద్దాం.
వద్దమ్మా పవిత్ర. వాళ్ళు ఏది పద్ధతిగా చేశారని మనం చేయాలి అవసరం లేదు. పంతులు గారు, అయ్యా మీరు వ్రతం చేయించండి. అలాగే. ఇదిగో. ఒక నిమిషం పంతులు గారు. మీ మాటకి అడ్డు చెప్తున్నందుకు సారీ మావయ్య. కోపం మనుషుల మీద ఉంచాలి, సాంప్రదాయాల మీద కాదు. కీర్తికి మంగళసూత్రం వేసే కార్యక్రమం జరిపిద్దాం. పవిత్ర చెప్పాక ఇంకా ఆలోచిస్తున్నారేంటన్నయ్య? అన్నయ్య, ఆడపిల్లకి ఇలాంటివి జరిపించకపోతే ఎవరికీ మంచిది కాదు. ఒప్పుకో అన్నయ్య. సరేమ్మా, మీ ఇష్టం వచ్చినట్టే కానివ్వండి. మా అమ్మ పుస్తలే నా మెళ్ళో వేయాలి. అవే తీసుకొస్తాను కీర్తి. సిప్పచ్చి వాలింది సిరిమల్లె నన్ను పొగ్గలు బరువేదో పెంచింది